శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవాది నారాయణరావు శర్మ. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి అన్నీ. అంతేకాకుండా చాలామందికి వివాహాలు కావట్లేదనో, గృహప్రవేశాలు ముహూర్తాలు కానీ, లేదా ఫారిన్ వెళ్ళడము ఉంటాయి కదా, ఉన్నాయా లేదా, అనేక రకాల అంశాలని జాతకంలో కూడా పరిశీలించవచ్చు. కొంతమందికి చిల్డ్రన్ లేదని కొంతమంది ఫోన్ చేస్తుంటారు. చిల్డ్రన్ ఎప్పుడు పుడతారు, ఇవన్నీ మనం చెప్పచ్చండి. ఫారిన్లో కూడా చాలామంది చెప్తుంటాము. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు ఫోన్ చేయొచ్చు. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే ఇలా షూట్స్లు ఎక్కడైనా ఉంటే మీరు మీ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసినా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. 16th March 2026 నుండి 31st March 2026 15 days, ఈ 15 రోజులు కూడా మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకుందాం. కుంభరాశి, అమ్మ బాబోయ్ అనుకుంటాం కదా, ఏం లేదు. కుంభరాశి వారికి మీ రాశిలోనే బుధరాహులతో కలిసిన కుజుడు డైనమిక్గా తెలివిగా ప్రయాణాలు చేస్తూ, స్పోర్ట్స్ అంటే ఓ బ్యాట్ చేతితో పట్టుకుని తిరుగుతూనే, అంటే బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ అంటే సరదాగా చెప్తున్నాను, బట్ మీకు అంత ఉత్సాహంగా స్థిరంగా ఉంటారు. మీరు ఏ కోరికలు స్థిరంగా ఉంటారు, ఏ పని చేసినా స్థిరంగా ఉంటారు. మీ ఆలోచన ధోరణి కూడా స్థిరమైన స్టెబిలిటీ మైండెడ్నెస్ మీరు ఎక్కువ కుంభరాశి వారు. కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి, కుజ రాహులు ఉన్నారు కాబట్టి ఆలోచన ధోరణి మాత్రం మారిపోతూ ఉంటుందండి. బుధ రాహుల్ కాంబినేషన్ వలన కూడా మీకు విద్యలో బాగా రాణిస్తారు, మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్ బాగా వస్తుంది, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులను ధైర్యంగా ఉంటారు, అన్ని పనులను అనర్గళంగా చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా గురు దృష్టి కూడా ఉండడం వలన మీకు ఈ 15 రోజులు చాలా చాలా బాగుంటుంది. ఇంకా సప్తమాధిపతి ద్వితీయంగా ఉన్నారు కదా గురుడు, రవి. అంటే మీకంటే ద్వితీయ అంటే మీకు సెకండ్ భావంలో శని శుక్ర రవులు ఉన్నారండి. అంటే సెకండ్ హౌస్ 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావం ఉన్నారంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుందని, ఖర్చులు ఎక్కువగా ఉంటాయని. ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చులు. అలాగే విదేశ పర్యటన కూడా చేస్తారని, విదేశ పర్యటన రీత్యా ధనం ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్తూ ఉంటాం మనం. సెకండ్ భావంలో శుక్రుడు కూడా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే 4th హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఉన్న, 12th హౌస్ లార్డ్ 2వ భావంలో ఉన్న, సప్తమాధిపతిగా గురుడు రవి ద్వితీయ భావం ఉన్న వాళ్ళు ఫారిన్ యోగం తప్పదు. అంటే కర్కాటక రాశి వారి తర్వాత నెక్స్ట్ ఎవరయ్యా అంటే ఎక్కువగా వెళ్ళేవారు కుంభరాశి వారు. కుంభరాశి వారికి ఫారిన్ యోగం ఖచ్చితంగా ఉంది. వాళ్ళ పనుల రీత్యా మీరు చూసుకోండి, విదేశాలు వెళ్ళే వాళ్ళు చాలా మంది కుంభరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ మీకు ఇలాగా ఫారిన్ యోగం బాగా ఎక్కువ ఉందండి, ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కువగా 26th మార్చి నుంచి కూడా మీకు షార్ట్ జర్నీస్ మొదలైపోతున్నాయి, ఎక్కువగా ప్రయాణాలు చేయబోతున్నారు మీరు. శుక్రుడు బాగా 3వ భావం ఉండడం వల్ల మీ చెల్లెళ్ళ కోసం, చెల్లెళ్ళు అంటే సిస్టర్స్ కోసం మీరు కష్టపడతారు. వాళ్ళకి ఏం కావాలన్నా అది కొనిపెడుతూ ఉంటారు, సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటే తీర్థయాత్రలు చేసినా కూడా ఆశ్చర్యపోకల్లా వాహనం కానీ ఆభరణ ప్రాప్తి కానీ మీకు కలగబోతుందండి మీకు. అంతేకాకుండా మీకు ధైర్యం ఎక్కువ, మీ ధైర్యాన్నే మీకు రక్షగా మీకు ఉంటుంది. మీకు 4th భావం కూడా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. కుజుడు కూడా చూస్తారు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఏం లేదు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, లేకపోతే కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, లేకపోతే చదువులో ఆటంకాలు, రైతులకి సరైన కాలంలో పంటలు నష్టాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. పుత్రుల వలన మీకు అదృష్టం కలగబోతోంది. అంటే మీకు పుత్రుల వలన ధనప్రాప్తో, అంటే వాళ్ళ మొత్తానికి అయితే మీకు వాళ్ళ వలన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సాహిత్య రంగంలో మీకు బాగా ఎక్కువ జనాకర్షణ ఎక్కువ. అలాగే కళారంగంలో, సాహిత్యంలో కానీ, సంగీతంలో కానీ, నృత్యంలో కానీ, దేంట్లో ఉన్నా సరే మీకు అవకాశాలు ఎక్కువ కళారంగంలో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఉన్నవారు కూడా గురు ప్రభావం వలన ఫైనాన్స్ రంగంలో వాళ్ళు బాగా రాణిస్తారు. అంతేకాకుండా ధర్మకార్యాలు, శుభకార్యాలు, మంచినీళ్ళు దానం ఇవ్వడాలు, ఇవన్నీ బాగా చేస్తారండి. పంచమ స్థానంలో గురుడు అనేక రకాలుగా శుభయోగాలనే ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మీ రాశి వారికి
అంటే సప్తమ స్థానంలో కేతు ఉండడం వలన మీ కొద్దిగా భార్య భర్తల విషయంలోనూ అదే చిన్న చిన్న ఆలస్యంగా మ్యారేజ్ అవడంలోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగానే చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ రాశిని అష్టమ స్థానాన్ని శరీరం చూడడం వలన అష్టమాధిపతి కూడా బాగుండడం వలన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీ హెల్త్ కూడా జాగ్రత్త చూసుకోవాలి. మీ కపుల్స్ అంటే భార్య భర్తలు స్పౌజెస్ అంటాం కదా, కొద్దిగా ఈ రెండు విషయాల్లోనే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తారు కదండి. భాగ్యాధిపతి శుక్రుడు 2వ భావంలో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. 26వ తారీఖు 3వ భావంలో ఉన్నాడు. అంటే భాగ్యస్థానం బాగుందంటే మీకు పర్యటనలు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. నదుల పక్కన పర్యటన చేయడానికి అవకాశం ఉంది. విదేశాలు వెళ్తారు. బహుశా మీరు విద్య రీత్యా అయితే మీ పర్సనల్ పనుల రీత్యా షూటింగ్ రీత్యా విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు నిండుగా ఉన్నాయి. అంతేకాకుండా అండి మీరు తీర్థయాత్రలు చేస్తుంటారు. మీ బిజినెస్లు ఏ ఉన్నా సరే దినదిన ప్రవర్ధనం అయ్యి బాగా డెవలప్ అవుతారు. సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా మీ చేస్తున్నటువంటి జాబుల్లో కూడా 10th హౌస్ లార్డ్ కుజుడు ఈ రాశిలోనే ఉన్నాడు. కాబట్టి మీ యోగంగానే ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా బాగుంది. లాభస్థానాన్ని గురుడు చూడడం వలన పర్ఫెక్ట్ గా గుర్రాలకు సంబంధించిన వ్యవహారాలు మీకు ఉంటాయి. హార్స్ రైడింగ్ చేయడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా 9th హౌస్ లార్డ్ అంటే మీరు వ్యాపార రంగంలోనే మీరు బాగా రాణిస్తారు. సపోజ్ ఫైనాన్స్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, అయితే మీరు వేద పండితులుగా ఉన్నారు కంటే వాళ్ళ యొక్క బిజినెస్ కానీ వాళ్ళ యొక్క అంటే వేద పండితుల యొక్క వాళ్ళ యొక్క బిజినెస్లు అని అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్ అవ్వచ్చు. ప్రొఫెషన్ బిజినెస్ కాదండి, ప్రొఫెషన్ అందం, వృత్తి దానికి గుర్తు రావట్లా. ఆ వృత్తిలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు. సో అద్భుతం అండి. వేదశాస్త్ర పండితులకి నమస్కారం పెట్టచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ వృత్తి. అద్భుతం, మనం గౌరవించాల్సిందే. ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి ఉంది. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ఒక్క మీ హెల్త్ ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ మీ భార్య గారి అంటే భర్త గారి హెల్త్ జాగ్రత్తగా చూసుకొని సరిపోతుంది. ఈ నెల 27వ తారీఖుని శ్రీరామనవమి కూడా ఉందండి. అంతేకాకుండా 19వ తారీఖుని మనం ఉగాది సంవత్సరాది పండుగ కూడా చేసుకుంటున్నాము ఆనందోత్సవాలతోటి. మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి నాడు అంటే 12 రాసుల వారు చేయదగ్గ అంశం ఏంటంటే శ్రీరామనవమి నాడు కళ్యాణం, శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేయించడం వలన ప్రతి వారికి కూడా అన్ని రకాల శుభాలు జరుగుతాయని శాస్త్రం చెప్తోంది. అంటే కళ్యాణప్రదంగా మన ఇంట్లో అందరికీ ఉంటుంది. అంతేకాదండి పానకము, వడపప్పు కూడా మనం నైవేద్యం పెడతాము. అలా పెట్టడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారని, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి విషయాలు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ అవన్నీ కూడా సమసిపోయి కలుస్తారని కూడా, యాక్చువల్గా సీతారాముల్లాగా ఉంటారని మనం పెద్దలు చెప్తూ ఉంటారు. అలా చేస్తాం. అంతేకాదండి ఈ వేసవకాలం వచ్చింది కాబట్టి ఎప్పుడు జలదానం చేయాలి, ఎక్కువగా మంచినీళ్ళు దానం చేయాలి. ఆ దానం చేయడం వల్ల సకల పుణ్యాలు మనకు వస్తాయి. అంతేకాకుండా గతించిన వారికి, పెద్దలకి, వాళ్ళకు కూడా చాలా మంచిది జలదానము. అంటే మంచినీళ్లు దానం అనేది ఈ నెల మొత్తం కూడా చాలా చాలా మంచిది. ఇంకోసారి చెప్పుకుందాం దాని గురించి. మంచినీళ్ళు దానము, గొడుగు, చెప్పులు సద్బ్రాహ్మణుడు పిలిచి ఇవ్వడము. అలాగే మంచినీళ్ళు అనేవి అంటే మంచినీళ్ళు అంటే వాటర్, కూల్ వాటర్ మరీ మంచిది, కనిపించే ప్రతివారికి ఇవ్వడము. మంచినీళ్ళు దానం సర్వోత్తమమైన దానంలో మంచిది. ఈ విధంగా చేసుకోవడం వలన సర్వ శుభాలు కలుగుతాయండి. అంతేకాకుండా మనకి శనీశ్వరుడు వలన, అలాగే రాహుకేతుల వలన కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. శనీశ్వరుడు యొక్క దోషం వలన కూడా మనం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, శ్రీరామచంద్రుని కలవడం వల్ల కూడా ఈ శనీశ్వరుల దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా రాహుకేతులు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము కాళహస్తిలో అమ్మవారికి దర్శించుకోవడము, రాహుకేతులు పూజ చేయించుకోవడము, స్వామివారిని దర్శించుకోవడం వలన కూడా చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశం ఉంది. ఈ నెల స్టార్టింగ్లోనే శ్రీరామచంద్రుడి యొక్క ప్రభావం ఉంది కాబట్టి, శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మనం 27వ తారీఖు శుక్రవారం మార్చి మనం ఈ శ్రీరామచంద్ర నవమి పండుగ చేసుకోవడం వల్ల సకల శుభాలు అందరికీ కలిగి తీరుతాయి. ఈ నెల మొత్తం అంటే 16వ తారీఖు నుంచి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పక్షఫలాల్లో ఫస్ట్ పాయింట్ అంటే మాస శివరాత్రి పూట శివునికి అభిషేకాలు చేయించడము,
మారేడు దళాలతోటి పూజ చేయించడము, విభూతితో పూజ చేయించడం వలన ఐశ్వర్యం వస్తుందని అంటాం. పెద్దలు గురుగారు కూడా చెప్తున్నారు మనకి. సో విభూతితోటి సోమవారికి అభిషేకం చేయించడము, అలాగే పంచామృతాలతోటి, అలాగే మనం బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళే చేస్తుంటారు. అంతేకాకుండా ప్రదోష కాలం అని ఉంటుంది, అదే రోజు సాయంత్రం పూట. ఆ రోజు సాయంత్రం పూట కనుక శివుడికి అభిషేకాలు చేయించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని, 12 రాసుల వారికి కూడా దోషాలు ఏమైనా ఉంటే పరిహారం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతే కదండి, ఈ 19వ తారీఖు కూడా నూతన సంవత్సర ఉగాది వస్తుంది కాబట్టి ఆ రోజుని పంచాంగ శ్రవణం వినడం అత్యుత్తమైనటువంటి విశేషం. ప్రతి వారు కూడా పంచాంగ శ్రవణాలు వినాలి. అంటే మనకి రాజు ఎవరు, మంత్రి ఎవరు, వర్షాలు ఎలా పడతాయి మీకు తెలియదు ఏముంది. శ్రవణం చేయడం వలన మనం మన ఇంటిలో ఆ సంవత్సరం, అంటే మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ సంవత్సరం మొత్తం కూడా మనకి, అంటే ఆ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుందని, మంచిగా చేకూరుతుందని, అలాగే ఏ రంగంలో ఉన్న వారికైనా, సినిమా రంగం కానీ, లేదా బిజినెస్ వ్యాపార రంగంలో ఉన్న వారికి కానీ, విద్యా సంస్థలు విద్యల కోసం ఉన్న వారికి కానీ, అలాగే ఏ ఫీల్డ్లో ఉన్న వారికైనా సరే ఈ శ్రీరామచంద్రుణ్ణి పూజలు చేయడము, అలాగే నూతన సంవత్సరంలో కూడా మనం ఈ పంచాంగ శ్రవణం అనడము, ఆలయ దర్శనాలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.